మాట చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు ఈ వీళ్ళందరిపైన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా ఆరోపణలు చేసింది. ఇగో వీళ్ళు ఇలా ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తున్నారు, లేకపోతే వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అని. సో వాళ్ళు ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు అనేది ఐడెంటిఫై చేసి దాంట్లో ఫిక్స్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ఆ టైంలో వాళ్ళు చేసింది రాజకీయ విమర్శలు మాత్రమేనా, వీళ్ళు చట్ట ప్రకారమే వ్యవహరించారా? ఎందుకు అలా చేసి వాళ్ళని ఫిక్స్ చేయలేకపోతున్నారు? కేవలం కక్ష తీర్చుకునే ధోరణిలో మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది కదా వీఆర్లో పెట్టడం అంటే. నేను అనుకోవటం ఏంటి అంటే వీళ్ళని ఫిక్స్ చేయడానికి గ్రౌండ్ వర్క్ చాలా సీరియస్ గా జరుగుతుంది. అయితే వీళ్ళని ఇక్కడ రిపోర్ట్ చేయమని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమని అనేది ఎందుకు అంటే వీళ్ళ మీద గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేస్తూ వీళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలి అనే దాని మీద ఒక సీరియస్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ గ్రౌండ్ లో. అండర్ గ్రౌండ్ లో నేను అనుకోవటం ఇట్ ఈస్ ఓన్లీ ఎ బిగినింగ్. ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఎస్పీగా పనిచేసిన, ఐజీగా పనిచేసిన, డీజీపీగా పనిచేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి వీళ్ళకి హ్యూమిలియేషన్ తో స్టార్ట్ అయినటువంటి ఈ పనిష్మెంట్ ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే టెర్మినేషన్ కి వెళ్లే, అంటే డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్ కూడా వెళ్లే పరిస్థితికి తీసుకొస్తారు వీళ్ళందరి మీద. ఆ విధమైనటువంటి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఎవిడెన్స్ కలెక్షన్ లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి, వీళ్ళందరినీ ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనే దాని మీద చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. ఇది ఇంతటితో అయిపోతుందని నేనైతే అనుకోవటంలా. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకున్న ప్రాథమికమైన సమాచారం వరకు ఇది ఒక సీరియస్ భవిష్యత్తులో రిప్లికేషన్స్ గా దారితీస్తుంది. వన్ బై వన్ ని టార్గెట్ చేసుకుంటూ సీరియస్ గా వెళ్తారు ఎవిడెన్స్ కలెక్షన్ లో. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగే ఊరికే ఒక ఇమ్మెచ్యూర్డ్ గా ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేసి మూతి పగలగొట్టుకోరు వీళ్ళు. నాకు తెలిసి కుటుంబ ప్రభుత్వం చాలా సిస్టమాటిక్ గా ఎవిడెన్స్ గ్యాదర్ చేసే విషయంలో కానీ, లీగల్ ఒపీనియన్స్ గ్యాదర్ చేసే విషయంలో కానీ, హ్యూమిలియేషన్ చేసే విషయంలో కానీ, లేకపోతే వీళ్ళని టార్గెట్ చేసే విషయంలో కానీ చాలా పగడ్బందీగా చాలా సిస్టమాటిక్ గా వెళ్లే అవకాశం ఉంది అని అయితే నేను భావిస్తున్నాను.